బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ పాపిష్టి బుద్ధి మాడలేదు. ఎంతలా చీకొట్టినా, ఎంతలా ఉమ్మేసినా, తూ కొట్టినా, చీకొట్టినా వీళ్ళ యొక్క వంకర బుద్ధి మాడలేదు. ఇంకా ఉగ్రవాదులు పెంచి పోషిస్తాం, ఉగ్రవాదులకు సహాయం చేస్తాం, ఉగ్రవాద శిబిరాలను మళ్ళీ నిర్మిస్తాం. ఇటువంటి పరిస్థితి పాకిస్తాన్లో నెలకొంది. మొన్న మధ్య ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 టెర్రర్ క్యాంప్స్ మన వాళ్ళు లేపేశారు, చూసారు కదా. దాంట్లో ముజఫరాబాద్ 1, ముజఫరాబాద్ 2, కోట్లీ 1, కోట్లీ 2, తర్వాత బహవల్పూర్, ముర్కే, కహరాన్, తెహరా కలాన్, బావా, ఇవన్నీ 9 టెర్రర్ క్యాంప్స్ మొత్తాన్ని కూడా పెద్ద ఎత్తున మన భారత ఆర్మీ నీలమట్టం చేసింది, కుప్పకూలు చేసింది. 9ని పూర్తిగా కూడా కనీస ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా అంతమొందించే ప్రయత్నం చేసింది. సుమారుగా 100 మందికి పైగా ఉగ్రవాదులు నీలమట్టం చేస్తామని చెప్పి మన భారత ఆర్మీ చెప్తోంది. కానీ అక్కడ 200 మందికి పైగా ఆ తీవ్రమైనటువంటి ఉగ్రవాదులని, మానవ రూపంలో ఉన్నటువంటి రాక్షసులని నేలమట్టం చేశాం. అటువంటి ప్రక్రియ కొనసాగింది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం IMF నుంచి నిధులు సమకూర్చుకొని ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఉగ్రవాదుల కుటుంబాలకి, ఒక్క ఉగ్రవాది చనిపోతే ₹1,00,00,000, ఆ కుటుంబానికి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం అంటే ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ కీలకమైన నిర్ణయం పాకిస్తాన్ తీసుకుంది. ఇంతటితో ఆగకుండా ఇంకేం చేస్తుంది తెలుసా? ఆ ఉగ్రవాద శిబిరాలని మళ్ళీ ప్రభుత్వమే చేపడుతుందట. ఆ ఉగ్రవాద శిబిరాలని మళ్ళీ ప్రభుత్వమే స్వయంగా ప్రభుత్వ డబ్బులతోనే నిర్మాణం చేపడుతుందట. అంటే మళ్ళీ ఉగ్రవాదులను పెంచి పోషించడం కోసం మళ్ళీ ఆ శిబిరాలను లేపెట్టి, శిబిరాలను మళ్ళీ రెనోవేట్ చేసి శిబిరాలను మళ్ళీ నిర్మించడం అంటే ఈ ముమ్మాటికి ఉగ్రవాదులను తెరలేపడమే, ఉగ్రవాదులకు మరింతగా సహాయం అందించడమే. ఉగ్రవాద స్థావరాలను మళ్ళీ పునర్నిర్మాణం చేపడతామని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వ నిధులతోనే జైష్ ఈ మహమ్మద్, లష్కర్ తోయిబా, హిజాబుల్ ముజాహిదీన్, ఈ 3 ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఆ కీలకమైనటువంటి 9 టెర్రర్ క్యాంప్స్ ని, ఉగ్రవాద స్థావరాలని మళ్ళీ మేమే పునర్నిర్మిస్తామని చెప్పి అక్కడి ప్రభుత్వం చెప్తోంది. ఉగ్రవాదులకు డబ్బులు ఇవ్వడాలు, ఉగ్రవాద శిబిరాలు మళ్ళీ నిర్మించాలు, ఇవన్నీ దేనికి సంకేతాలు? అందుకే నేను చెప్తున్నా, పాకిస్తాన్ అనేది ఆర్మీతో డిపెండ్ అయిన దేశం కాదు, ఆర్మీ పవర్తో ఉన్నటువంటి దేశం కాదు. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదుల దేశం, పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదులని పెంచి పోషించే దేశం, పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదులే పాకిస్తాన్, పాకిస్తాన్ అంటే ఉగ్రవాదులు. అటువంటి దేశంగా పాకిస్తాన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? డొనాల్డ్ ట్రంప్. మేము పదే నిన్నెందుకు క్వశ్చన్ చేస్తున్నామంటే, మీరే నేను చేయడం వల్లే ఇక్కడ యుద్ధం ఆగిపోయింది, నేను చేయడం వల్లే ఇరు దేశాలు సైలెంట్ అయిపోయాయి, ఈ మాట మీరు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరే సమాధానం చెప్పండి. మీరిచ్చే నిధులతోనే మళ్ళీ ఉగ్రవాద స్థావరాలు నిర్మిస్తామంటోంది, మీరిచ్చే డబ్బులతోనే మళ్ళీ ఉగ్రవాదులకి డబ్బులు ఇచ్చి మళ్ళీ పెంచి పోషిస్తామంటోంది. ఇటువంటి చర్య ఎంత దుర్మార్గం చూడండి. ఎంత చీకొట్టినా, ఎంతలా ఉమ్మేసినా, మొహం మీద ఉమ్మేసినా కూడా ఇంకా ఈ ప్రవర్తన మారలేదు, వంకర బుద్ధి మారలేదంటే అర్థం చేసుకోండి. మళ్ళీ ఇక్కడ లష్కర్ తోయిబా, జైష్ ఈ మహమ్మద్, హిజాబుల్ ముజాహిదీన్ లాంటి ఉగ్రవాద సంస్థలకి మళ్ళీ డబ్బులు ఇచ్చి ఇటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఇంకా ఉగ్రవాదులు పెరుగుతారు, ఇంకా దేశ విదేశాలు ఇంకా ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా ద మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ఇండియానే కాబోతోంది. ఇక్కడ మసూద్ అజార్, హఫీజ్ సయ్యద్ ఇటువంటి దుర్మార్గులు విషపు బీజాలు నింపి వాళ్ళ డబ్బులు కూడా తోడయ్యే దానికంటే కనుక డబ్బులు తోడవుతున్నాయి, టర్కీ నుంచి వెపన్స్ తోడవుతున్నాయి. టర్కీకి అమెరికా సాయం చేస్తుందని ఇండైరెక్ట్గా, అమెరికా పాకిస్తాన్కి ఆయుధాలు పంపిస్తుంది ఇండైరెక్ట్గా. సో ఇవన్నీ తోడవుతున్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. వాళ్ళకి కుటుంబాలు పోతే ఏంటి, వాళ్ళకి ప్రజలు పోతే ఏంటి, వాళ్ళకి ఆర్మీ పోతే ఏంటి, వాళ్ళ దగ్గర కావాల్సింది అక్కడ జైష్ ఈ మహమ్మద్, హిజాబుల్ ముజాహిదీన్, లష్కర్ తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాద నాయకులు, వాళ్ళకు కావాల్సింది ఇటువంటి వాళ్ళు మాత్రమే. సో ప్రస్తుతం ₹1,000 కోట్ల విడుదల చేయబోతుందట. ₹1,000 కోట్ల ఆ 9 టెర్రర్ క్యాంప్స్ ని తిరిగి పునర్నిర్మించబోతుందట. ఎయిర్ బేస్ సంగతి వదిలేశారు గారికి, ఎయిర్ బేస్లను పట్టించుకోలేదు. ఇప్పటివరకు ఎటువంటి విధంగా కూడా ఎయిర్ బేస్లను పేల్చాకరా మళ్ళీ పునర్నిర్మిస్తామని కానీ, ఎయిర్ బేస్ని మళ్ళీ తిరిగి నిర్మాణం చేపడతామని కానీ, సుకూర్, పస్రూర్, చునియాన్, తర్వాత ఇటువంటి ఎయిర్ బేస్ అని సర్గోదా, నూర్ ఖాన్, రహీమియర్ ఖాన్, ఈ ఎయిర్ బేస్లను నిర్మిస్తామని ఎక్కడా చెప్పలేదు. కానీ ఉగ్రవాద శిబిరాలు మాత్రం నీలమట్టం అయితే ఉగ్రవాద శిబిరాలు మాత్రం నిర్మిస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రధాని చెప్తున్నారు. ₹1,000 కోట్ల ఇప్పటికే విడుదల చేశారు. గతంలోనే సుమారుగా ₹100 కోట్ల పైగా విడుదల చేసి ఆ ఉగ్రవాదులు ఎవరైతే మరణించారో వారందరికీ ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుందని చెప్పడంతో పాటుగా ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా సాయం అందిస్తారట. వాళ్ళు శిబిరాలు నిర్మిస్తారట, మళ్ళీ ఆ ఉగ్రవాద శిబిరాలు నిర్మిస్తారట. ఈ ₹1,000 కోట్ల మొత్తం
9 ఉగ్ర శిబిరాలు మళ్ళీ నిర్మాణం జరగబోతున్నాయి. ఆ ఉగ్ర శిబిరాల్లో మళ్ళీ కొన్ని వందల మంది, వేల మంది ఉగ్రవాదులు తయారు కాబోతున్నారు. ఆ ఉగ్రవాదులందరూ కూడా మరోసారి భారత్ పైన, ప్రపంచంలో వివిధ దేశాలపైన ఇటువంటి మారణహోమానికి, దాడులకు తెరలేపొచ్చు. ఇటువంటి దుర్మార్గానికి, దాష్టికానికి పాల్పడవచ్చు. ఇంకా 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 పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తెరలేపే ప్రయత్నమే, తట్టిలేపే ప్రయత్నం చేస్తోంది. దానికి చైనా, టర్కీ, అమెరికా లాంటి దేశాలు మద్దతిస్తున్నాయి. కానీ ఉగ్రవాదాన్ని మాత్రం ఇక వదిలేస్తామని చెప్పలేదు. మీరు ఎన్నంటే పెంచండి, పాకిస్తాన్ మీకు డైరెక్ట్గా భారత ఆర్మీ చెప్పుకొచ్చింది. మీరు కనుక మళ్ళీ ఉగ్రవాదాన్ని ప్రేరేపించినా, ఉగ్రవాదానికి సహకరించినా మీ అంతు తేలుస్తా, మీ సంగతి తేలుస్తామని చాలా క్లియర్గా చెప్పుకొచ్చింది. అటువంటి ప్రక్రియ జరగబోతోంది, రాసి పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు మళ్ళీ ఉగ్రవాదాన్ని సహకరిస్తే మీ అంతు తేలుస్తామని భారత ఆర్మీ చెప్పింది కదా, అది జరగబోతోంది. మీరు 100 మందిని కాదు, కొన్ని లక్షల మందిని పెంచినప్పుడు అందరి అంతు చూడడం కోసం భారత్ సిద్ధంగా ఉంది. భారత్ వైపు నుంచి అన్ని రకాలుగా మేము సంసిద్ధంగా ఉన్నామని చాలా క్లియర్గా మన భారత ప్రధాని, భారత ఆర్మీ కూడా చెప్పుకొచ్చింది. మీరు 9 కూల్ చేస్తే 9 మళ్ళీ నిర్మిస్తామంటున్నారు. ఈసారి 9 కాదు, వందల సంఖ్యలో కూలబోతున్నాయి. పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక రకాలుగా ప్రభుత్వ రంగ కార్యాలయాలు కానివ్వండి, ఎందుకంటే ప్రభుత్వమే డైరెక్ట్గా సహకరిస్తోంది కాబట్టి అవన్నీ కూడా ఉగ్రవాద స్థావరాలే. ప్రభుత్వమే డైరెక్ట్గా డబ్బులు ఇస్తుంది కాబట్టి అవన్నీ కూడా ఉగ్రవాద స్థావరాలే. ఈసారి కేవలం టెర్రర్ క్యాంప్సే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలను కూడా టార్గెట్ చేయబోతున్నాం. ఏదో పాకిస్తాన్ వాళ్ళకి కనీసం వాళ్ళ ప్రజలపైన ఇంట్రెస్ట్ లేకపోయినా, వాళ్ళ ప్రజలపైన కనీసం వాళ్ళకి భయం, భక్తి, ధైర్యం ఏమీ లేకపోయినా కూడా మేము సివిలియన్స్ టచ్ చేయాలని చెప్పి, అది మన భారతదేశ సంప్రదాయం, అది మన భారతదేశ సంస్కృతి. వాళ్ళు మన వైపు నుంచి చాలా మంది సామాన్యులు మట్టు పెట్టినా మనం ఏ రోజుకు డైరెక్ట్గా అక్కడ సివిలియన్స్ని, అక్కడ సామాన్యులను టచ్ చేయలేదు. అది మన భారతదేశం ఎంచుకున్న విధానం. కానీ ఈ దుర్మార్గులు, ఈ పిచ్చి కుక్కలు ఏం చేస్తున్నాయి, డైరెక్ట్గా మన పైన దాడులు చేయడమే కాకుండా ఇప్పుడు మరోసారి ఉగ్రవాదాన్ని పెంచి మళ్ళీ దాడి చేయిస్తామని మళ్ళీ అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఏదేమైనా కూడా ఈ చర్య ఎంత దుర్మార్గం అంటే పాకిస్తాన్ యొక్క తీరు ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. కానీ చాలా వరకు నోరు మూసుకొని సైలెంట్గా ఉండడంతో పాటుగా ఇంకొంత అమెరికా, చైనా లాంటి దేశాలు ఏకంగా సహకరిస్తూ డబ్బులను పంపిస్తున్నాయి, వారి ఎక్విప్మెంట్ పంపిస్తూ అన్ని రకాలుగా పాకిస్తాన్కి సమకూర్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఎస్, మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ఎలా చూడాలి? పాకిస్తాన్కి మళ్ళీ ఆ వక్రబుద్ధి మారడం లేదు. ఇప్పటికే ₹1 కోటి నష్టపరిహారాన్ని ఆ ఉగ్రవాదులకు అందిస్తున్నామని చెప్పినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం తాజాగా ₹1000 కోట్ల విడుదల చేస్తున్నాం. దీని ద్వారా మేము ఆ 9 టెర్రర్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో, నేలమట్టమైనటువంటి టెర్రర్ క్యాంప్స్ని మళ్ళీ పునర్నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. వ్యక్తిగతంగా పాక్ ఆర్మీ చీఫ్, ప్రధాని కూడా డబ్బులు ఇస్తారట వాళ్ళ ఇంట్లో నుంచి. సో ఈ రకంగా ఉగ్రవాదాన్ని మళ్ళీ పెంచి పోషించేటువంటి ప్రయత్నమే పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తోంది. దీన్ని ఎలా చూడాలి? ప్రపంచ దేశాలు ఏ రకంగా రియాక్ట్ అవ్వచ్చు? మరీ ముఖ్యంగా భారత పైన చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం ఎటువంటి రియాక్షన్ అందించవచ్చు? పాకిస్తాన్ బుద్ధి మారదు. గతంలో చూసాం, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే డైరెక్ట్ గా స్వయంగా ధృవీకరించారు. అమెరికా కోసం, బ్రిటన్ కోసం మేము ఉగ్రవాదాన్ని తయారు చేశాం, పెంచి పోషించామని గతంలో స్టేట్మెంట్ చేస్తారు చాలా క్లియర్ గా. తర్వాత కొంతమంది నాయకులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్స్ చాలా స్పష్టంగా ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనేటువంటి ధృవీకరణ జరిగింది. భారత్ కూడా అనేక అంతర్జాతీయ వేదికల పైన పాకిస్తాన్ దోషిగా నిలబెట్టింది. ఉగ్రవాద భూతాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అనేటువంటి దాంట్లో డౌట్ లేదు. ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అగ్ర నాయకులంతా కూడా, భూతాన్ని పెంచిపోసిన నాయకులంతా కూడా పాకిస్తాన్ అనే సృష్టి వేస్తారు. దావుద్ ఇబ్రాహిం కానీ, జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్రవాద తీవ్రవాదులు, తర్వాత హఫీజ్ సయ్యద్ కానీ, మసూద్ అజార్, తర్వాత అమెరికా చంపినటువంటి మోస్ట్ వాంటెడ్ ఒసామా బిన్ లాడెన్, టెర్రరిస్ట్ అని అల్ ఖైదా పేరిట ప్రోత్సహించినటువంటి ఒసామా బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్ గడ్డపైనే అంతమైనటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే, దాంట్లో డౌట్ లేదు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద భూతాన్ని అంతం చేయడానికి భారత్ ప్రయత్నం చేస్తా ఉంటే, టార్గెట్ గా వారిని నాశనం చేస్తే టెర్రరిస్ట్ క్యాంప్లని మళ్ళీ నిర్మిస్తామని ఒక్క మసూద్ అజార్ కుటుంబానికే 14 కోట్ల పరిహారం అందజేస్తున్నారంటే దీన్ని అర్థం చేసుకోవచ్చు ఎంత తీవ్రంగా ఉగ్రవాదానికి అండగా నిలబడుతుంది అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం కానీ, ఆర్మీ అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటు టెర్రరిస్ట్ క్యాంపులను తిరిగి నిర్మిస్తామనేటువంటి స్టేట్మెంటే ఈ రోజు ప్రపంచం ఖండించాల్సినటువంటి అవసరం, ప్రపంచమే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ను ఏకాకి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిధుల రూపంలో కానీ, దౌత్యపరంగా కానీ, ఎగుమతులు దిగుమతుల రూపంలో కానీ, టూరిజం పరంగా కానీ, అసలు ఎవరికి కూడా పాకిస్తాన్ ను ఒంటరి చేయగలిగితేనే వాళ్ళు దారికి వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వారికి నిధులు సమకూరుస్తున్నాయి. మనం చూసాం IFS నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి. అలా కాకుండా వారిని కట్టడి చేయగలిగితేనే ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇంత దారుణంగా ఓపెన్ స్టేట్మెంట్ ₹14 కోట్ల నష్టపరిహారం మసూద్ అజార్ కుటుంబానికి చెల్లిస్తుందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి దుర్బుద్ధి ఎలా ఉంది. మళ్ళీ టెర్రరిజాన్ని ఏ రేంజ్ లో వాళ్ళు ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారనేటువంటిది. రైట్ మరో, అంటే డైరెక్ట్ గా డబ్బులు ఇస్తామని చెప్తోంది. ప్రపంచ దేశాల్లోకి ఎక్కడున్నా కూడా ఉగ్రవాదం అంతమందిస్తామని భారత్ హెచ్చరికలు జారీ చేస్తుంటే
అమెరికా కూడా గతంలో ఉగ్రవాదులని కొంత ఉసామా బిన్ లాంటి వాటిని హతమార్చింది. డైరెక్ట్గా వాళ్ళపైన కూడా కొన్ని సందర్భాలు దాడులు జరిగి అమెరికాలో కూడా ఒక జర్నలిస్ట్ని ఉగ్రవాదులు హతమార్చారు. ఇలా అమెరికా కూడా ఒక రకంగా భారతదేశంగా ఉన్నప్పటికీ ఇండైరెక్ట్గా సహకరిస్తున్నారు, డైరెక్ట్గా సహకరిస్తున్నారు. ఏదో రకంగా పాకిస్తాన్కి అన్ని రకాల సమకూర్చించేటువంటి ప్రయత్నమే అమెరికా కూడా చేస్తోంది. సో భారత్ ఎలా రియాక్ట్ కావచ్చు ఈ యొక్క విషయం పైన, అమెరికా ఎలా రియాక్ట్ కావచ్చు, ప్రపంచ దేశాలు మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తామని అమెరికా తీరు పైన ఎలా చూడొచ్చు? అనేక సంవత్సరాలుగా భారత్ చేస్తున్నటువంటి విజ్ఞప్తి కూడా అదే. వాళ్ళకి వార్నింగ్ కూడా మొదటగా చెప్పించారు, తర్వాత వార్నింగ్ ఇచ్చారు. అనేక వేదికల పైన దోషిగా నిలబెట్టారు. భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదం వైపు ఎలా వెళ్తుంది, పాకిస్తాన్ ఏ రకంగా వాళ్ళు ట్రైనింగ్ క్యాంపులకు సహకరిస్తుంది అనుకున్నటువంటి ఆర్మీ కానీ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా అయినా చెప్పినప్పటికీ కూడా ఇంత నిరూపణ జరిగినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో మళ్ళీ పాకిస్తాన్ రూపంలో కానీ, గతంలో అమెరికా రూపంలో కానీ, ఇస్లాం రూపంలో కానీ అందినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ అదే పంతా ఎంచుకున్నట్టుగా కనిపిస్తా ఉంది పాకిస్తాన్. అందులో భాగంగానే ఎందుకంటే సింధు నది జలాలను ఆపేశాం, ఉగ్రవాద శిబిరాలను ఓన్లీ ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేసేసాం, సాధారణ ప్రజలను టార్గెట్ చేయలేదు. అయినా పాకిస్తాన్ బుద్ధి మారట్లేదు. మళ్ళీ ఉగ్రవాద శిబిరాలను తయారు చేస్తాం, భారత్ పైన దాడి చేసేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి స్టేట్మెంట్ తో వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడడం, నష్టపరిహారం ఇవ్వడం, మళ్ళీ శిబిరాలను నిర్మిస్తామనే స్టేట్మెంట్ తోటే పాకిస్తాన్ బుద్ధి ఏంటనేటువంటి అర్థమవుతుంది. భారత్ ఖచ్చితంగా దీనికి ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే కాల్పుల విరమణకు పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చిన తర్వాత ఓకే అన్నాం, కానీ టెర్రరిజం మీద కాంప్రమైజ్ లేదంటూ చెప్పడం జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ పైన కానీ ఇకపైన దాడి చేయలేదు. ఏదో ఉగ్రవాద శిబిరాలకు సంబంధించిన దానిపైన టార్గెట్ చేసినా పాకిస్తాన్ వక్ర బుద్ధి అలాగే చూసే ప్రయత్నం చేస్తా ఉంది. రైట్ మధు. సో పాకిస్తాన్ తీరు మాడలేరు. ఇంకా పాకిస్తాన్ ఇప్పటికే ఉగ్రవాదులకి ఒక్కొక్క ఉగ్రవాది మరణిస్తే ఆ కుటుంబానికి ₹1 ఇస్తామని చెప్పి ఎక్స్గ్రేషియా ప్రకటించిన పరిస్థితి మనం చూసాం. ఏకంగా మసూద్ అజార్ ఇక్కడ కనిపించినటువంటి ఈ దుర్మార్గుని ఇంట్లో ఏకంగా 14 మంది హతమయ్యారు, 14 మంది చనిపోయారు. అయితే మళ్ళీ వానికి ₹14 కోట్ల ఇవ్వడమే కాకుండా జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఆ ఉగ్ర స్థావరాన్ని బహవల్పూర్లో మన భారత ఆర్మీ నిలమట్టం చేసి దాన్ని తిరిగి పునర్నిర్మించే బాధ్యతలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చేపట్టబోతుందట. ఏకంగా పునర్నిర్మించేటువంటి బాధ్యతల్ని పాకిస్తాన్ ప్రభుత్వం చేపట్టడంతో పాటుగా వ్యక్తిగతంగా కూడా మేము కూడా నిధులు సమకూరుస్తాం, మీ అందరికీ సహాయ సహకారం అందిస్తామని చెప్పి అక్కడ ప్రధాని, అక్కడి పాక్ ఆర్మీ చీఫ్ కూడా చెప్తున్నారు. ఈ స్థాయిలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా పాకిస్తాన్ ముందుకు వెళ్తుంటే అమెరికా లాంటి దేశం, టర్కీ, చైనా లాంటి దేశం పెద్ద ఎత్తున అటు పాకిస్తాన్కి డైరెక్ట్గా మిసైల్ పంపించడం, పాకిస్తాన్ రక్షణ గావించగా నిలబడడం, పాకిస్తాన్ ఏదో పాపం అన్నట్టుగా పాకిస్తాన్ వైపు సింపతి చూపిస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఉగ్రవాదాన్ని మళ్ళీ తయారు చేసి ఉగ్రవాదాన్ని మన వైపుగా మరలించే అవకాశం కూడా ఉంది. సో ఉగ్రవాదులు ఎంతమంది తయారైనా పాకిస్తాన్ రాసి పెట్టుకో. మొన్నక ఉగ్రవాదికి సంబంధించిన అంత్యక్రియలు చేసే సమయంలో ఉగ్రవాది తండ్రి ఒక మాట మాట్లాడుకొచ్చాడు, నాకు 2 కుమారులు ఉన్నారు, 2 కుమారులు భారత ఆర్మీ చేసిన దాడిలో చనిపోయారు, నాకు గనక ఇంకా పిల్లలు ఉంటే నేను పాకిస్తాన్కి సంబంధించిన లష్కర్ ఈ తోయిబా సంస్థకి అప్పగించేవాడిని, ఆ ఉగ్రవాద సంస్థకు అప్పగించేవాడిని చెప్పుకొచ్చాడు కదా. మీరు ఎంతమందిని అప్పగించినా, మీరు ఎంతమంది వందలుగా తిరిగి వచ్చినా కూడా డెఫినెట్గా భారత్ ఈసారి ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు చూస్తూ ఊరుకోవాల్సినటువంటి అవసరం అంటే మేము సైలెంట్గా ఉండిపోతాం, మా సివిలియన్స్ పైన దాడి చేస్తుంటే మేము వాటిని తిప్పికొడుతూ కేవలం ఆ డిఫెన్స్ మూడ్లో ఉండిపోతాం అనుకుంటే మీరు పొరపాటే. మేము దాడి చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుందనేది బ్రహ్మోస్ మిసైల్ ఉపయోగించినటువంటి ఆ 11 ఎయిర్ బేస్ని అడగండి, అక్కడ ప్రజలను అడగండి, టెర్రర్ క్యాంప్స్ని అడగండి, ఏ రకంగా మారణహోమం సృష్టించామనేది. మళ్ళీ మీరు ఇంకా మీ పద్ధతి మార్చుకోకుండా ఈ రకంగానే కనుక ప్రవర్తిస్తే చాలా దారుణంగా భారత్ పాకిస్తాన్ పైన ముక్కలుగా తలలు తెగిపడే అవకాశం అయితే ఉంది. సో మరి చూద్దాం. ఇప్పటికైతే ఉగ్రవాద స్థావరాలని ఇంకా పెంచి పోషిస్తాం, ఉగ్రవాదులకి డబ్బులు ఇస్తామని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించడం చూస్తుంటే మరోసారి ఉగ్రవాద చర్య జరిగే అవకాశం అనేది మాత్రం అర్థమవుతోంది. ఒకసారి ఈ విషయం పైన పాక్ మంత్రి ఒకడు మాట్లాడుకొచ్చాడు, ఏ రకంగా డబ్బులు ఇస్తాం ఏంటని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ మంత్రి మాట్లాడాడో చూద్దాం. वो इसलिए आए हैं कि उनकी हिदायत है कि हम बताएं उनको सच्चे हैं। तो आज यहाँ जो हम आए हैं वो इसलिए आए हैं कि उनकी हिदायत है कि हम बताएं उनको कि यहाँ जो नुकसान हुए जिस तरह मस्जिद का हुआ है या दूसरे ममारात का हुआ है, वो हुकूमत जो है वज़ीर आज़म साहब और आर्मी चीफ सैयद आसम अली साहब जनरल साहब वो कहते हैं यहाँ खुद इसको दोबारा रिकंस्ट्रक्ट करेंगे। मैं आपको और साथ ही उनकी जो फैमिली है जो शहीद हैं या जख्मी हैं उनको पूरा लुक आफ्टर किया जाएगा, उनकी फैमिली को, बच्चों को उनकी जो जिम्मेदारी है वो उनकी सच्चे हैं। तो आज यहाँ जो हम आए हैं वो इसलिए आए हैं कि
అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.